తత్విదానీమతిక్రాంతం మాశుచో భరతర్షభ శృణు సర్వం యథావృత్తం ఘోరం వైశ్య సముచ్యతే. భరతవంశశ్రేష్ఠ, నీ కారణంగానే ఘోరమైన ఈ నరసంహారం యుద్ధం జరుగుతున్నది. అదంతా గత విషయం, అందుకు దుఃఖించకు. జరిగిన యుద్ధ వృత్తాంతం చెబుతాను విను అంటూ సంజయుడు ధృతరాష్ట్రునితో కర్ణ దుర్యోధన సంవాదం గురించి ఇలా చెప్పసాగినాడు. తెల్లవారిన తర్వాత కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అతడు దుర్యోధనునితో ఇలా అన్నాడు. రాజా, కీర్తి సంపన్నుడైన అర్జునునితో ఈరోజు నేను యుద్ధం చేస్తాను. ఆ వీరుణ్ణి సంహరిస్తాను, లేక అతడైనా నన్ను సంహరిస్తాడు. రాజా, నాకు అర్జునునికి అనేకమైన పనులు రావటం వల్ల మా ఇద్దరికీ ఇంతవరకు ద్వంద్వ యుద్ధం జరగనే లేదు. ప్రజానాథ భరతవంశీయ, నా బుద్ధిని అనుసరించి చెప్పే ఈ నా మాట విను. యుద్ధంలో అర్జునుణ్ణి చంపకుండా తిరిగి రాను. మన పక్షంలోని మహావీరులు హతులయ్యారు. యుద్ధంలో నేను నిలువగా ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధం నశించిన నా మీదికి అర్జునుడు యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు హితకరమైన విషయం చెబుతాను విను. నాకు అర్జునునికి సమబలమైన దివ్యమైన అస్త్రాలు ఉన్నాయి. ఏనుగు లాంటి పెద్ద శరీరాలను ఛేదించటంలో, వేగంగా అస్త్రాలను ప్రయోగించటంలో, దూర లక్ష్యాన్ని ఛేదించటంలో, చక్కగా యుద్ధం చేయటంలో, దివ్యాస్త్ర ప్రయోగంలో అర్జునుడు నాకు సాటి కాడు. శరీర బలములో, శౌర్యములో, అస్త్ర విజ్ఞానములో, శత్రువులను జయించే ఉపాయాలను తెలియటంలో అర్జునుడు నాతో సమానం కాడు. విజయం అనేది నా ధనుస్సు పేరు. అది సర్వ ఆయుధాలలో శ్రేష్టమైనది. ఇంద్రుని ప్రియం కోరి విశ్వకర్మ దీన్ని నిర్మించాడు. దీనితో ఇంద్రుడు రాక్షస గణాన్ని జయించాడు. దీని ధ్వని విన్న రాక్షసులు 10 దిక్కులలో ఏ దిక్కు ఎటుందో తెలియనంతగా మోహితులయ్యారు. మహా ఉత్తమమైన దీన్ని ఇంద్రుడు పరశురామునికి ఇచ్చాడు. పరశురాముడు దీన్ని నాకు ప్రసాదించాడు. యుద్ధంలో ఎదురుపడ్డ రాక్షసులు అందరినీ ఇంద్రుడు దీనితో జయించినట్లు అర్జునునితో నేను ఈ ధనస్సుతోనే యుద్ధం చేస్తాను. ఈ ధనస్సుతోనే పరశురాముడు 21 సార్లు సమస్త భూమండలాన్ని జయించాడు. ఈ ధనస్సు గాంధీవాని కంటే గొప్పది. పరశురాముడు దీని దివ్య కార్యాలను స్వయంగా నాకు చెప్పాడు. దీనితోనే అర్జునునితో యుద్ధం నేను చేస్తాను. దుర్యోధన, విజయం సాధించే వారిలో శ్రేష్ఠుడైన అర్జునుణ్ణి వధించి బంధువులతో కూడా నిన్ను సంతోషపెడతాను. పార్థివ, శత్రు వీరులు హతులు కాగా పర్వతాలు, వనాలు, ద్వీపాలు, సముద్రాలతో కూడిన ఈ సమస్త భూమండలం ఇవ్వాల నీ పుత్ర పౌత్రుల పరంపరలో స్థిరపడునుగాక. చక్కగా ధర్మానురక్తుడైన ఆత్మవంతునికి సిద్ధిలాగా ఇవ్వాల నీకు మేలు చేయగోరిన నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. అగ్నిని చెట్టు తట్టుకోలేనట్లే యుద్ధంలో అర్జునుడు నా వేగాన్ని తట్టుకోలేడు. అయితే అర్జునుని కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడినో ఇప్పుడు నీకు తప్పక చెప్పాలి.